పర్వతాల మరియు చెట్లతో చుట్టుముట్టిన ఓ నిశ్శబ్దమైన చిన్న పట్టణంలో రిక్కీ అనే తక్కువ మాట్లాడే సైలెంట్ బాయ్ నివసించేవాడు. హనికి చాలా తక్కువ మంది స్నేహితులు ఉండేవారు. పుస్తకాలంటే అతనికి ఎంతో ఇష్టం. అతను తరచూ తనింటి వెనక ఉన్న పెద్ద వేమ చెట్టు కింద కూర్చుని తన కల్పనలో తేలిపోయేవాడు. ఒక వర్షపు మధ్యాహ్నం రిక్కీ జీవితమే మారిపోయింది. షెడ్ వెనక్కనుంచి ఒక మెల్లని అరుపు వినిపించింది. రా! చీకటి మట్టిలో పెద్ద గోధుమ కళ్ళతో భయంగా వణుకుతున్న ఓ చిన్న కుక్క కనిపించింది. అది రిక్కీని చూసి ఆనందంగా తోకొపింది. రిక్కీ దాన్ని జాగ్రత్తగా ఎత్తుకుని పాత తువాలుతో చుట్టేశాడు. అతను దానికి రస్టీ అనే పేరు పెట్టాడు. ఆ క్షణం నుంచి వారు విడిపోలేని స్నేహితులయ్యారు. అడవుల్లో తిరగడం, తోటలో ఆడుకోవడం, చివరికి ఒక రహస్య చెట్టు గుడిసె కట్టుకొని రాత్రిళ్ళు నక్షత్రాలను తిలకించడం వారి జీవిత భాగమైంది. రస్టీ వల్ల రిక్కీకి ధైర్యం కలిగింది. రిక్కీ వల్ల రస్టీకి ప్రేమతో కూడిన ఓ నిజమైన ఇల్లు దొరికింది. వారు కేవలం ఓ బాలుడు మరియు కుక్క కాదు. వారు ఒక జట్టు. ఒకరినొకరు మార్చుకున్న స్నేహబంధం, చిరకాలం నిలిచిపోయే బంధం.